దేవుడి నామన స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. మనం గుడారాల పండుగలు ఎంతో దీవెనకరంగా దేవుడు జరిగించారు. ఎంతో ఆస్వాదికరంగా మనం చవి చూసాము ఆ ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ఓకే, మనం ప్రార్థనలు చేసాం కదా. మన ప్రార్థనలు ఆలకించిన దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. గుడారాల పండుగలో జరిగిన పరిచర్యను చూస్తే నిజంగా ఎంతమంది వాలంటీర్స్ కానీ పరిచర్య చేసేవాళ్ళు, వాటర్ దగ్గర కొంతమంది, డస్ట్బిన్ దగ్గర అంటే చెత్త ఎత్తే వాళ్ళు కొంతమంది, వంటశాలలో ఉన్న వాళ్ళు కొంతమంది, అవన్నీ పరిచర్య చాలా బాగా జరుగుతూ వచ్చింది. వాళ్ళెవరు మనకి తెలియకపోయినా కూడా దేవుడు ఏర్పాటు చేశారు. అంటే నాకు తెలియదు కానీ అందరికీ తెలుసుకో, దైవ సేవకులు ఎవరు సంఘపు విశ్వాసులు వచ్చి పరిచయలో కొనసాగటమే కానీ అది నా పని మాది అని సొంతంగా చేసుకోవటం ఎంతో సంతోషంగా వారు దేవునికి చేశారు. దేవుడు ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఒక్కసారి మనం వారందరి నిమిత్తమే ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య మనకి సొంత స్థలం ఇచ్చారు. ఈ సంవత్సరం నిజంగా అసలు అనుకోలేదు అని అనుకుంటున్నారు దైవజనులు కూడా. అంటే ఇంత గ్రాండ్గా జరుగుతుంది, ఇంత దూరం రావటం అనేది అసాధ్యమేమో అనుకున్నాం, కానీ దేవుడు సమస్తం ఆయనకి సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు ఆయన ముందు. సాధ్యపరిచారు దేవుడు. ఎంతమంది జనాలు అసలు ఫస్ట్ రోజే నిండిపోయారు. అబ్రాం పాస్కి ఇప్పుడే నేను మెసేజ్ వింటూ ఉన్నాను. సెకండ్ రోజు ఆయన చెప్పిన మెసేజ్లో నేను కూడా నడుచుకుంటూ వచ్చాను. ఎంతోమంది నెత్తి మీద సామాన్ పెట్టుకొని పిల్లల్ని చంకలో పెట్టుకొని వస్తున్నారని. నిజంగా ఆ రోజు మాకు కూడా చాలా ట్రాఫిక్ అయిపోయింది. అందరికీ, మాకే కదా అందరికీ. ప్రేమక్క గారి కారు అంత దూరంలో ఉంది, మా కారు ఇక అసలు వెళ్ళగలమా ముందుకి అన్నంత ట్రాఫిక్ అయిపోయింది. నిజంగా ఆ సమయానికి ఓపెనింగ్ ఆ టైంలో దేవుడు చేర్చారు. ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు మనకి జరిగించారు. ఆ సొంత స్థలంలో అసలు అందరూ అంటున్నారు గుడారాల పండుగలు గోరంట్లో జరిగిన దానికంటే ఇంకా బాగా జరిగిందక్క. నాకు తెలిసిన 2-3 చెప్తూ వచ్చారు. చాలా సంతోషం. దేవుడు మనకి ఇంకా కావాల్సిన స్థలం ఎంత అవసరమో దేవుడు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు, విశ్వసిస్తున్నాం మనం. కాబట్టి దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత గుడారాల పండుగ దయాక్షేత్రం. ఇప్పుడు మనం అందరం వచ్చేసాం. అక్కడ మొన్నటి వరకు జన సంచారము, లైట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ మూలకి మందిరం ఉంది. చర్చి వచ్చేటప్పుడు మేము కూడా చూసాం, చాలా బాగుంది. టైల్స్ వైట్ టైల్స్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే మందిరం యొక్క కాపుదల. దేవుడు మందిరం చుట్టూ కాపుదల ఉంచాలి. అక్కడ మూలకి మరి జనాలు రావాలి. దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించలాగా దేవుని కాపుదల ఉంచేటట్లు మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. దేవా, లేమల్లో మీరు ఇచ్చిన స్థలమును బట్టి స్తోత్రం. ఆ దయాక్షేత్రంలో మందిరం కట్టుకోవడానికి సహాయం చేశారు అయ్యా తండ్రి. మరి మందిరం చుట్టూ నీ కాపుదల ఉంచండి. విష పురుగులే కానీ అలాగే ఎటువంటి రకరకాల పరిస్థితులు అక్కడ ఎదుర్కోకుండా దేవాశ్చర్యకరంగా అక్కడ పరిచర్య జరగటానికి మీరు మార్గాలు తెరిచినందుకు స్తోత్రం. ఈ సండే నుంచి ఆరాధన జరుగుతున్నది. అనేక మంది బిడ్డల్ని నడిపించండి తండ్రి. మీరే కృప చూపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నారు. అందుకు ఆ మందిరం కోసం ప్రయాసపడారు. ఆ తర్వాత దానికి ఎంతో కావాల్సిన ఫైనాన్షియల్ కానీ
దైవజనులు చెప్పారు కదా, మేము చేసాము, వాళ్ళు ఎంతో ఇవ్వగలిగారు, వాళ్ళు దైవజనులకి అంటే పరిచర్యకి మేము సహకరించాలని వాళ్ళొక మంచి మనసుతో చేసి ఉన్నారు. వారి సేవని, వారి పరిచర్యని, అలాగే కుటుంబాలతో ఉండి అక్కడ కొనసాగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి ఆ కాపుదల కూడా దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత పబ్లిసిటీ ఇవన్నీ కూడా ఎంతో మహిమకరంగా జరిగింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వారు ఎంతో సహకరించారని, చాలా అవంతరాలు జరిగినాయి, కానీ దేవుని కాపుదల వల్లే మనకి ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ఆ 4 రోజులు మనకు అసలు పోలీసులు రోడ్డు మీద కనిపించారు. ఆ గ్రౌండ్లో ఎక్కడ నాకైతే అంటే మేము గ్రౌండ్లోకి వెళ్ళలేదు కాబట్టి ఏదో అక్కడ ముందు కూర్చున్నాం. ఓకే, ఏదేమైనా కూడా దేవుడు మంచి సహకారాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత పందిళ్ళు, ఓమ్మా అసలు ఎన్ని పందిళ్ళు వేశారు, ఎంతమంది జనాలు, అసలు అంటే ప్లేస్ కూడా దొరకలేదంట ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి. అంతమంది దేవుడు నడిపించారు. అన్ని పందిలు వేయటానికి కూడా దేవుడు సహాయం చేశారు. ఎంతో ఆ పందిల కింద ఉండి దేవుని వాక్యం వినటానికి దేవుడు సహాయం చేసి ఆ పరిచయం చేసిన బిడ్డలను బట్టి, వాక్యం విన్న బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత పగలు స్టేజీ చాలా బాగుంది, నైట్ స్టేజీ కూడా చాలా బాగుంది. ఆ యోన కర్ర పట్టుకొని అందులో జంతువులు, రకరకాల జంతువులు, బాగుంది. ఆ డయాగ్రామ్ చాలా బాగుంది. అదంతా షేపు, ఆ స్టేజీ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. దేవుడు ఆశ్చర్యకరంగా మనకి ఉంచారు. దేవుని వాక్కులు దేవుడు బయలుపరిచారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కరెంటు పని కొరకు మనం ప్రార్థన చేసాము. పగలు ఓకే, పగలు లైట్స్, వీడియోస్ ఓకే. నైటు అబ్బా ఏమి లైట్లు అండి అసలు. ఆ రౌండ్గా ఉండే లైట్స్ కానీ హాలోజన్ లైట్స్ ఎన్ని పెట్టుంటారు, 1 2 3 లైన్గా మనం పైనుంచి ఇలా చూస్తే చాలా హాలోజన్ లైట్స్, చాలా లైట్స్ పెట్టి చాలా ఖర్చుతో కూడిందండి. దేవుడు అవన్నీ ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా, ఎక్కడ కూడా కరెంట్ షాక్ అనేది కలగకుండా ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచాడు. ప్రజలు సంతోషించే విధంగా ప్రభు చేశాడు. పగలు ఉన్నట్లే ఉంది నైట్ కూడా, అంత ఇది లైటింగ్ అంత బాగుంది అసలు. దేవుడు అట్టి కృపనిచ్చారు. ఆ పనితనం, ఆ పరిచర్య చేసే బిడ్డలు, అలాగే లైటింగ్ కూడా మనకు ఎంతో మంచిగా ఇచ్చారు దేవుడు. అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఉపవాస ప్రార్థనలు జరిగినట్లున్నాయి. సభలు కూడా ఎంతో చక్కగా జరిగినాయి ఆశ్చర్యకరంగా. అందుని బట్టి 4 దినాలు పగలే కానీ సాయంత్రమే కానీ దేవుడు అన్ని విధాలుగా తోడుగా ఉండి మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత జనరేటర్స్ రిపేర్స్ అనేది రాకుండా దేవుడు కాపాడాడు. నిజంగా వాటి కొరకు ఎల్ఈడీలు, టీవీలు, ఇవన్నీ సౌండ్ సిస్టమ్, వీడియోగ్రఫీ ఎంత బాగా చేశారో. టీవీలు కూడా ఎంత పెద్ద స్క్రీన్స్, చాలా బాగుంది. అసలు ఈ సంవత్సరం ఎంత గ్రాండ్గా చేశారంటే చాలా బాగుంది. దేవుడు మరి వాటికి కావాల్సిన మనమైతే ప్రార్థన చేసాం. దేవుడు ఆశ్చర్యకరంగా మనకి ఆ గుడారాల పనులు ఎంతో మహిమకరంగా జరిగించారు. ఆ తర్వాత దానికి ఫైనాన్షియల్గా కూడా దేవుడు అన్నీ క్లియర్ చేసేసి దేవుడు కార్యం చేస్తున్నందుకు చేసే ఉంటారు. కానీ ఏదేమైనా ఇంకా ఏమైనా ఉంటే దేవుడు అదంతా ఆశ్చర్యకరంగా. సౌండ్ బాక్సులు కూడా, సౌండ్ సిస్టమ్ కూడా లాస్ట్ దాకా చక్కగా వినపడుతూ వచ్చింది. మంచి సౌండ్ సిస్టమ్ మంచిగా ఉంది. వీడియో తీసేవాళ్ళు, కెమెరాస్ ఇవన్నీ చేసిన వాళ్ళందరిని బట్టి
మంచిగా దేవుడు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఆర్థిక సహాయం. నిజంగా గుడారాల పండగకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు విశ్వాసులకి ఆర్థిక సహాయాన్ని దేవుడు దయచేశారు కాబట్టే వచ్చారు కదా, క్షేమంగా వెళ్ళారు. అందరికీ ఏ ప్రమాదం జరగలేదండి. దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా దేవుడు ఆర్థిక సహాయం దయచేశారు. అలాగే మన మినిస్ట్రీకి కూడా ఆర్థిక సహాయం ఇప్పుడు గుడారాల పండుగలు జరిగినాయి, అవన్నీ దేవుడు అనుగ్రహించి ప్రతి అవసరతను మహిమలో తీరుస్తున్నారు కూడా. దేవుడు కార్యం చేస్తున్నందుకు మన అవసరతలు కూడా దేవుడు తీర్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య సొంత స్థలాన్ని మనకిచ్చి ఉన్నారు. దేవుడు అట్టి కార్యం ఇంకా ఆ సొంత స్థలాన్ని ఇచ్చారు. అక్కడ ఆశ్చర్యకరంగా ఇంకా మహిమకరంగా రాబోయే దినాల్లో గుడారాల పండుగలు కూడా మహిమకరంగా జరుగులాగిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత ఉద్యోగస్తులకి దేవుడు సెలవులు అనుగ్రహించారు. వాళ్ళు పెట్టుకున్నారు, వచ్చారు కూడా గుంపులుగా. అసలు ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఏం జనాలండి అసలు ఇసుకేస్తే రాలినంత జనాలు వచ్చారు. అసలు పగలు చూసినా రాత్రి చూసినా ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాలు, ఏ ఊరు నుంచి వచ్చారు? దేవుడు నిజంగా దేశం గారికి ఇచ్చిన దర్శనము అట్లా కనబడుతుందండి. ఆ రోజుల్లో ఆయన ప్రయాసపడ్డారు కదా, లేమల్లో కన్నీటితో ఎన్ని రోజులు ఏడ్చుంటారు, ఆకలితో ఎన్ని రోజులు ఆయన రకరకాల పరిస్థితులను బట్టి అవమానాలు, నిందలు, సొంత వాళ్ళే ఆయన అవమానించారని, అభిమానించిన వాళ్ళే అవమానించారని ఎన్నో పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. ఈరోజు చూస్తే యేసన్ గారు ఉన్నప్పుడు చాలామంది గుడారాల పండుగలు వచ్చారు. అప్పుడు కూడా అన్న ఎంతో సంతోషించారు. ఇది నాది కాదు కదా, దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన ఎక్కడ కూడా నాది అని ఎప్పుడు అనుకోలేదు. సొంతంగా నాది నేను స్థాపించాను అని అనలా. ప్రభువు స్థాపిస్తే ఇది ప్రభు రాకడి వరకు ఉంటుంది ఈ సంస్థ అనేది. ఆయన ఇది తనను తాను ఎక్కువ వ్యక్తపరచుకోలేదు యేసన్ గారు. నిజంగా అందుకే ప్రభువుకి మహిమ కలిగేటట్లు ఆయన మాట్లాడినందుకే ఏమో ప్రభువు అది ఘనపరుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మనం ఈ దినాన ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి, ముందున్న జనరేషన్ వాళ్ళకి యేసన్ గారు అంటే తెలియదు, కానీ చెప్తున్నాం పలానా దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఈ సంస్థ యొక్క ప్రారంభం దినాల్లో పలానా యేసన్ గారు ఉన్నాను. ఇప్పుడు మనం అదృష్టవంతులు, ఎందుకంటే యేసన్ గారిని చూసాము, అన్నతో కలిసి సేవ చేసాము, అన్న వాక్యాలు స్వయాన్ని విన్నాము. ఆయన మన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు, ఆ స్పర్శ ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. అట్లా ఇప్పుడు భక్త సింగ్ గారి గురించి మనం చూడలేదు, నేను చూడలేదు, సాధు సుందర్ సింగ్ వాళ్ళని మనం చూడలేదు, కానీ చెప్పుకుంటున్నాం కదా. అట్లానే యేసన్ గారి యొక్క పేరు ఆయన దేవుని బట్టి దేవుడు ఆయన ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది బిడ్డల్ని, సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కళ్ళని కాదు, ఆయన నా స్వార్థంగా చూసుకోలేదు, అనేక మందిని సేవకులుగా దేవుడు తీర్చారు. అందుని బట్టి స్తోత్రం. ఆ పరిచయం ఇంకా జరుగుతూ వస్తుంది. నిజంగా అంతమంది జనాలు రావటం దేవునికి అప్పచెప్పారు కాబట్టి సంస్థని ప్రభువు ఒక ఇదిలో నడిపిస్తూ వస్తున్నారు. అంతమంది జనాలు రావటానికి దేవుడు సహాయం చేశారు. అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఉద్యోగాలే కానీ వ్యాపారాలే కానీ అన్నీ సెలవులు పెట్టుకొని మరి దేవుడు నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత ఎంతోమంది మరి అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు దైవజనులు వాక్యం చెప్తూ మీ రోగం తొలగిపోయింది, దేవుడు ముట్టాడు అని విశ్వాసంతో వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరికి గుడారాల పండుగ వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటికి చేరిన వాళ్ళందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, సమాధానంగానే ఉన్నారు.
కాబట్టి దేవుడు ఆ ఆశీర్వాదపు ఆ ఆశీర్వాదం, ఆ స్థలంలో అడుగు పెట్టడమే ఆశీర్వాదం అండి. ప్రతి ఒక్కరూ ఆ జీవం గల దేవుని సన్నిధిని అట్లా పొందుకున్నారు. ప్రభువు ప్రతి ఒక్కరితో ఉన్నారు, ఆయన నడిపించారు. అందుని బట్టి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓకే. గుడారాల పండగకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ, రైల్వే అధికారులే కానీ, పోలీస్ స్టేషన్స్ ఆర్టీసీ వాళ్ళే కానీ, రైల్వే శాఖ వాళ్ళే కానీ, ఇంకా అధికారులు అన్ని విధాలుగా సహకరించారు. ఎవరి స్టేషన్స్ వాళ్ళు వెళ్ళటానికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ అవంతరాలు లేకుండా దేవుడు క్షేమంగా ఉంచారు. మంచి సహకారం ఇచ్చారు. మేము వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళాము ట్రైన్లో. వచ్చేటప్పుడు మాత్రం ఇంటర్సిటీ అయితే మేము ఎక్కిన వెంటనే మేము ముగ్గురమే వెనకాల సీట్ నాది ఇటు ఒక్కటి, మా ఇద్దరు సిస్టర్స్ అటు, అంటే మూడు మూడు సీట్లలాగా సిట్టింగ్. అయితే 2 అవర్స్లో మేము దిగిపోయాం. ఎక్కిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు కదా, అలా ఇద్దరు ముగ్గురు ఎక్కేశారు. ఎక్కువ మంది మగవాళ్ళే ఉన్నారు మా పెట్టులో. ఎవరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు. అయితే నిలబడిపోయారు ఇట్లా పక్క సైడ్ మధ్యలో నిలబడిపోయారు. ఇక నాకు భయం వేస్తుంది. అంటే ఎవరన్నా లేడీస్ ఇద్దరు ముగ్గురు ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. ముగ్గురిమి ఆ వెనకాల సీట్లో మేము ఉన్నాము, నా పక్కన ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఇక అప్పుడు ఒక అబ్బాయి అలా నుంచొని ఉంటే నేనన్నా కొంచెం జరిగయ్యాను. ఏంటి అని మీదకి వస్తున్నాడు. వామ్మో యేసయ్య, ఎవరన్నా ఉండాలి తను అంటే ఇట్లా వస్తున్నాడుగా, కొంచెం జరుగన్నది కూడా తప్పు అవుతుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితులు లోకంలో. అప్పుడు యేసయ్య స్తోత్రం స్తోత్రం అనుకుంటే మనసులో కామ్ ఉండిపోయా, మనం ఏం మాట్లాడకూడదు కదా అని. మళ్ళీ కొంచెం జరిగయ్యా అని అన్నందుకు ఇక ఏంటి అని అన్నాడు. ఏం కాదు కొంచెం జరుగు అని అన్నా. అనేసరికి కామ్గా అప్పుడు ఎవరో పెద్ద ఆయన, అది కాదులే ఇట్లా జరగమంటున్నారు, మీద పడుతున్నావు కదా, కొంచెం అట్లా జరుగు అని. మా సీట్లో మేము కూర్చున్నా కూడా మాకు కంఫర్టబుల్గా లేదు. ఇక అప్పుడు నేను, ఎవరైనా దేవుని దూత ఉండాలి తండ్రి, అట్లా మాకు అంటే ఉంటే మంచిదని అనుకుంటే ఒక వ్యక్తి, మరి దేవుడు పంపించడేమో, ఆయన మా దగ్గరే నిలబడి చక్కగా ఆయన సెల్ ఫోన్ ఆయన చూసుకుంటూ ఉన్నాడు, కానీ మాకు ఒక అన్నలాగా నిలబడ్డాడు సైలెంట్గా. ఎవ్వరు మా దగ్గర ఇంకెవ్వరు నిలబడలా, అట్లా నిలబడ్డాడు ఆయన ఒక పక్కన. అప్పుడు చాలా సంతోషం కలిగింది. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రమాదం అనేది జరగనీయకుండా ఆయన బిడ్డల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎప్పుడూ జరగలేదు అట్లా. మంచిగానే ప్రయాణం, అంటే ఇదేదో పెద్ద జరిగిందని నేను చెప్పట్లేదు, కానీ అంటే వచ్చేటప్పుడు సడన్గా 2 అవర్స్లో వచ్చా. ఆ తర్వాత 2 నిమిషాలు కొద్దిసేపు అయిన తర్వాత పెద్దోళ్ళు కదా మగోళ్ళు, ఫస్ట్ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిలే, అదేముంది. కానీ ఆ మగోళ్ళు తర్వాత మేము దిగేటప్పుడు వాళ్ళే మా బ్యాగ్ ఒకటి తెచ్చుకుంటే, నాన్న ఇది పట్టుకొని వాళ్ళే మమ్మల్ని దింపారు కూడా. దిగేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. తండ్రిలాగా వాళ్ళు ఎంతో సహకరించారు. అలాగా ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కలగాలి, సాతాను ఏదో ఒకటి చెయ్యాలని చూసినా కూడా ప్రభు ఏం చేస్తాడు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు. ఎవరినో ఒకరు దేవుడిని నిలబెడతారు. కాబట్టి దేవుడు సహాయం చేశాడు. ప్రయాణాల్లో దేవుడు ఎంతో తోడుగా ఉన్నాడు, క్షేమంగా నడిపించారు. అధికారులు కూడా, రైల్వే శాఖ వాళ్ళు, బస్సులు కూడా ఎంతో సహకరించారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఓకే. ఆ తర్వాత పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎంతో మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వాక్యోపదేశకులు, దేవుడు ఎంతో చక్కగా 4 రోజులు ప్రజలకు కావలసిన వాక్కుల్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని మాటలు తెలియచేయబడినాయి. అందుని బట్టి అనేక మంది బలపరచబడ్డారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తర్జుమా చేసేవాళ్ళు, ఈసారి తర్జుమా మోహన్ సిలాసస్ గారికి తర్జుమా జరిగింది.
ఆ తర్వాత ఇంకెవరో సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చిన వాళ్ళకి అనుకుంటా. ఓకే, ఏదేమైనా ఆశీర్వాదంగా జరిగించారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 5,000 మందికి పైగా బాప్తిసాలు, బాగా 3,000 మంది అంత అన్నారు. మన ప్రార్థన రీచ్ అయ్యాం మనం ఇంచుమించు. ఇంకా చెప్తారేమో మరి చూద్దాం. ఏదేమైనా కూడా బాప్తిసాలు, కొత్త బాప్తిసాలు, పెద్ద బాప్తిసాలు తొట్టి కట్టారు. చాలా బాగుంది. మన పెద్దోళ్ళే దిగి వాళ్ళే బాప్తిసాలు ఇవ్వటం జరిగింది. చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ పెడుతున్నారు బయట వాళ్ళు ఎవరు సిస్టర్స్ కూడా అక్కడ చక్కగా కూర్చున్నారు. వీళ్ళు బాప్తిసాలు ఇస్తుంటే నేమ్స్ రాసుకోవటం కానీ ఎంతమంది అసలు దేవుడు గొప్ప కార్యం చేశారు. యవనస్తులు బాప్తిసాలు తీసుకున్నారు. నిలబడాలి, బాప్తిసాలు తీసుకునే వాళ్ళు నిలబడాలి, ప్రభు కోసం నిలబడాలి. అంతేగాని మళ్ళా పాపంలో పడిపోకూడదు. అలాంటి వాళ్ళు దేవుడు వాళ్ళని రక్షించుకున్నారు. ఆ బిడ్డలు అంతం వరకు తమ రక్షణని కాపాడుకోవాలి. పలానోళ్ళతో బాప్తీసం తీసుకున్నాం అనే సంతోషం కన్నా రక్షణని కాపాడుకోవటం ముఖ్యం. కాబట్టి అటువంటి బిడ్డలందరినీ దేవుడు కాపాడి బాప్తీసాలు తీసుకున్న వారందరూ రక్షణ కాపాడుకునేంత ఆఖరి శ్వాస వరకు కూడా ప్రభువులో నిలిచిపడినలాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత వెనుకబడిన వారు వచ్చి ఉంటారు. దేవుడు చాలామంది అసలు దేవునిలో ఎదగని వారు కూడా వచ్చారు. అన్యులు వచ్చారంట, చాలామంది వచ్చారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని వచ్చి ఉన్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్థిరపరిచారు. అలాంటి వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు ఆత్మవరములు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడిందండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మను హేళన చేస్తే ఇహమందే కానీ పరమందే కానీ వాళ్ళకి క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి అండి. ఆ ఆత్మక్రియ ఒక్కొక్కరిలో జరుగుతున్నప్పుడు అసలు నేను నిజం చెప్తున్నాను, రాజన్న మెసేజ్ అప్పుడు నేను తెలియకుండా చాలా వేదనతోనే ఉన్నాను. నా మనసు ముందు రోజు కూడా నేను కొంచెం వేదనగానే, అంటే వేరే విధంగా కాదు, ఆత్మలో నేను ఎంతో ఉజ్జీవింపబడ్డాను. ఆ వాక్యం వింటూ ఉండగానే ఉజ్జీవింపబడ్డాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అయితే నేను ఆ తర్వాత పాట పాడుతూ ఉన్నారండి. నాకు తెలియదు, నా ప్లేస్లో నేను లేను. నేను చూసుకునేసరికి ఇటు తిరుగున్నా. అసలు నేనేనా అనిపించింది. నేను మామూలుగానే వర్షిప్లో ఇలా ఎంజాయ్ చేస్తుంటాను. ఎందుకంటే దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు. ప్రభు కోసం నేను అట్లా ఎంజాయ్ చేస్తుంటా. ప్రభువులో నేను ఆనందిస్తున్నా. మనుషులకు ఏదో పబ్బుల్లో నేను ఆనందించట్లేదు కదా, నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను అని నేను ఎప్పుడు చప్పట్లు కొట్టినా నుంచున్నప్పుడు దేవుళ్ళు నేను అట్లా ఉంటుంటా. అయితే అలాగే ఉన్న నాకు తెలియకునే ఆత్మలు ఎంత ఆనందించానో. దేవుడు నన్ను అభిషేకించాడండి. నా దుఃఖాన్ని దేవుడు ఆ రోజు ముందు రోజు కూడా నేను చాలా దుఃఖించా. వాక్యం చెప్తూ ఉన్నారు దైవజనులు అబ్రహం పాస్టర్ గారు. నాకు తెలియకునే దుఃఖం అలా వచ్చేసింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. నా ప్రభు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నాలో క్రియ చేస్తున్నాడు. నేను గ్రహిస్తూ ఉన్నాను. అలా దుఃఖంలోనే ఉన్నాను. యేసయ్య ఈ మాటలు నన్ను ఎంతో జీవింపచేస్తున్నాయి, నన్ను ఎంతో ఎందుకని నేను చెప్తున్నానంటే, ఆ ముందు రోజుల్లో నేను చాలా వేదన చెంది ఉన్నాను. ఏది ముట్టుకోవాలని ఇది మాది, ఏది చేయాలని ఇది మాది అన్నప్పుడు ప్రభా నాకంటూ ఒక ఇది దయచేయి అని నేను ఆలోచనతో ఉన్నాను. ఆ తర్వాత నేను చాలా దుఃఖంతోనే ఉన్నానండి. గుడారాల పండుగ ముందు రోజే కొంచెం హ్యాపీగా ఉన్నా. బల్ల ఇచ్చేటప్పుడు కూడా నేను కళ్ళు అలా నీళ్ళు అట్లా కారిపోయినాయి. అయ్యా నేను తృణీకరించబడిన రాయన తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి అని నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఆ దుఃఖంలో తర్వాత గుడారాల పండుగ వచ్చేప్పుడు సమాధానంగానే మేము మళ్ళీ రాగలిగాము, అక్కడ ఉన్నాము. అయితే ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నా ప్రభు నాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను
అలా తెలియకునే నేను దుఃఖంలో ఉన్నాను. అదే కాకుండా చాలా సంతోషంతో కూడా నేను ఆనందింపబడ్డాను. అది నేను చెప్పలేను. ఎందుకనంటే నా మనస్సుకే తెలుసు. నా ప్రభువుకి, నా దేవునికి తప్ప. ఉజ్జీవింపబడ్డాను. ఎంతో ఆనందించబడ్డాను. నేను చాలా దేవునిలో ఎంత ఎదగాలో నేను మళ్ళా వాక్యం నెమ్మదిగా వింటూ వస్తున్నాను. ఇంటికొచ్చిన తర్వాత మన రాజన్న బైబిల్ స్టడీ బుధవారాలు మార్నింగ్ చెప్తుంటారు. సంఘం గురించి చెప్తున్నారు. ఆయన జీవం గల సంఘం అని చెప్తున్నారు. నేను చెప్పా మీరు కూడా వినండి అని. మా సిస్టర్స్ కూడా వింటా వచ్చారు. నిన్న ఎక్కడ విశ్రాన్ని కూడా వాక్యం చెప్పాడు. ఆయన కూడా విన్నాను నేను. అంటే వాక్యాలు వింటూ ఉన్నప్పుడు మనకు తెలియకున్నాయి. మన వాళ్ళయే కాకుండా నేను భక్త సింగ్ గారి ఎక్కువ వింటుంటాను. ఆయన వాక్యాలు అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినవి నేను వింటుంటాను. కొన్ని వాళ్ళవి ఆర్ఆర్కే మూర్తి గారి అట్లా మన వాళ్ళవి కూడా వింటూ ఉంటాను. అయితే నేను ఆ వాక్యం వింటుండగానే నేను చాలా బలపరచబడ్డాను. పరిశుద్ధాత్మలో ఆనందించబడ్డాను. నా దుఃఖము నా ప్రభువు దగ్గరే నేను అట్లా కుమ్మరించుకున్నాను. అంత దుఃఖపడ్డాను. అంత వేదన, అవమానం. నా ప్రభువు అదంతా దేవుని సన్నిధిలో అదంతా నేను కుమ్మరించుకున్నా. నా ప్రభువు నాకు న్యాయం చేస్తాడు. నాకు మంచి ఫ్యూచర్ ఇస్తాడు నా ప్రభువు అనే ఉద్దేశంతో ఇప్పుడే నేను అబ్రహం పాస్టర్ గారిది కూడా వింటా ఉన్నా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆయన చెప్తూ ఉండంటే ఆ మాటలు నాతోనే మాట్లాడుతున్నాడు దైవజనుడు. నాలో ఉన్న బాధనంతా దేవుడు తొలగిస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు ఉద్దేశంతో ఆ వాక్యాన్ని వింటూ ఉన్నాను. వింటున్నాను అందరి వాక్యాలు. అన్న కూడా నిన్న మన రాజన్న కూడా చెప్తాను, ముస్లమ్మ ముచ్చట్లకు తావు ఇవ్వకండి, జరిగిన కూడికల వాక్యాలు వింటూ ఉండండి అని చెప్తున్నాడు హెచ్చరికగా. మన మన ఆత్మీయ తండ్రులు, మన ఆత్మీయ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వినాలి. వింటే ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఎంతో ఉజ్జీవింపచేశారు. ఆత్మలో ఆనందింపబడటం చాలా సంతోషకరం. అనేక మంది ఆనందించారండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ గుడారాల పండుగల యొక్క ప్రయోజనమే అది. మనం ఇంత ప్రయాసపడింది ఇదంతా చేసిందంటే ఆ ప్రయోజనం ఏంటంటే అక్కడ మనం చూసే ఇదేంటంటే పరిశుద్ధాత్మ క్రియలు కనబడినాయి అక్కడ. అంటే ఆత్మలో ఆనందించబడ్డారు, హర్షించారు జనాలు. అన్ని రోజులు దుఃఖం, అన్నం లేదే, స్నానాలకి నీళ్ళు సరిగ్గా లేవే, లేకపోతే ఇదంతా కాదు, దేవుని సన్నిధిలో ఆనందించబడ్డారు, ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఆత్మీయ క్రియ జరిగింది. నేను ఒక దైవజనుడి గురించి ఒకసారి వీడియోలో కూడా చెప్పాను. ఆయన ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం నాకు ఇప్పటికీ ఉందని నేను చెప్పాను. అది ఆయన చెప్పిన ప్రవచనం అప్పటి నుంచే నేను చాలా ఇంకా బలపరచబడ్డాను కూడా చెప్పాను. అయితే ఆ బ్రదరు లాస్ట్ రోజు నేను వాష్రూమ్కి వెళ్దామని నాతో పాటు సరే స్టేజీ వెనకాల అట్లా వెళ్ళి ఆ బ్రదరే ఉన్నారు, ఇంకెవరో చాలామంది ఆయనతో ఉన్నారు, ఏదో ఫోటోలు ఏవో తీసుకుంటారు. నాకు తెలియదు. అయితే నేను సడన్గా చూసి బ్రదర్ మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే వెంటనే నేను అంటే ఆత్మలో ఎదిగేవాళ్ళు, ప్రవచనం చెప్పేవాళ్ళు, బైబిల్లో ఏమని ఉందండి, ప్రేమ లేనివాడైతే పెద్దుడే అని ఉంది కదా. అతనిలో నేను ఆ బ్రదర్లో చూసిందంటే దైవ ప్రేమ చూశాను. సిస్టర్ గారు అయ్యో రే అక్కకి చూపియండి రా, అక్కలకి చూపియండి అని చెప్పి వెంటనే ఒక బ్రదర్కి అప్పచెప్పి అది ఇది అక్క అని చెప్పి చూపించాను. అప్పుడు నేను అనుకున్నా క్రీస్తు ప్రేమ ఉంది. నిజమైన ఆత్మక్రియ అంటే అదండి. మనం ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత పాటలు పాడినా, ఏది చేసినా కూడా సాటి మనిషిని ప్రేమించడమే. మన యేసయ్య ప్రేమించారు. ఆయన కొట్టాడు, ఆయన హింసించాడు జనాలు, ఆయన మీద ఉమ్ము ఊశారు. సిలువుకి తీసుకునేటప్పుడు రకరకాలుగా ఆయన్ని శోధించారు. కానీ అయినా దేవుడు ఇస్కరియోతు యోధాను కూడా దేవుడికి క్షమించాడు కదా. వెళ్ళు నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు. వదిలేశాడు దేవుడు, క్షమించేశాడు. అలాగే దేవుని బిడ్డల్లో ఉండాల్సింది అట్టి ప్రేమే.
అట్టి ప్రేమ మనం కలిగి ఉంటేనే మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది కలగాలంటే చాలా మనం గట్స్ ఉండాలి దానికి కూడా. అట్టి మనస్సు కూడా మనకందరికీ ఉండులాగన దేవుడు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మని పొందుకున్న వారు ఆత్మ క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలు చూసే జనాలు వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలండి, వీళ్ళు నిజమైన దేవుని ఆత్మ కలిగిన వారు వీళ్ళు అని చెప్పేటట్లు ఉండాలి. దేవుడు అట్టి అభిషేకాన్ని ప్రతి ఒక్కరు పొందుకున్నారు. అందుని బట్టి స్తోత్రములు. గొప్ప కార్యాలు అక్కడ జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత దైవిక స్వస్థత. అవును, దైవిక స్వస్థత ప్రజలు అనుభవించారు చాలామంది. దేవుడు అట్టి కార్యం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం వినిచుండగానే వాక్యం వారిలో ఫలించబడి వాయిద్యాలు ఎంత చక్కగా వాయించారు ఆ బిడ్డలు. అలాగే పాటలు పాడేవారికి దేవుడు మంచి స్వరాలు ఇచ్చారు, వాక్యం చెప్పేవారు. ప్రతి కార్యం కూడా దేవుడు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల వర్క్షాపు, రికార్డింగ్ అన్నీ దేవుడు ఎంతో చక్కగా మంచి క్యాసెట్ ఆల్బమ్ మనకి ఇచ్చారు. వీడియోది కూడా దేవుడు ఇచ్చినందుకు. పాటల పుస్తకం ఇదిగో చాలా బాగుంది ఈసారి పాటల పుస్తకం. ఇందులో 3 పిచ్చుకలు ఉన్నాయి. చాలా బాగుంది ఇది ఈ నెక్స్ట్ ఈ పిచ్చుకలు 3 చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకో పెద్దది ఉంది, చాలా క్యూట్గా ఉన్నాయి, డిఫరెంట్ పిచ్చుకలు. ఓకే, దేవుడు మనకి పాటల పుస్తకం కూడా ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత సమ్మెలు కానీ బంధులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కుటుంబాల్లో కానీ బలహీనతలు కలగకుండా దేవుడు చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచర్య చేసేవాళ్ళు ఎంతో సంతోషంగా చేశారు. ఆ పరిచర్య చేసే బిడ్డల్ని మేము కూడా సెకండ్ రోజు అంతా అక్కడే ఉన్నాము. కార్లో 2వ రోజు మేము స్టే చేసాము. వాటర్ పట్టేవాళ్ళు చాలా పరిచర్య ఎంత బాగా జరిగిందో అసలు. అక్కడ అందరు చేస్తున్నారు సంతోషంగా. ఆ ఎండలో నిలబడి కూడా చేస్తున్నారండి బిడ్డలు టోపీలు పెట్టుకొని. నిజంగా ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఎవ్వరు ఖాళీగా లేరు. పరిచర్యకు సంబంధించిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నారు. వారి కుటుంబాలు ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలండి. దేవునికి చేశారు వాళ్ళు, మనుషులకు కాదు కదా. మనుషులకు చేశామని అనుకుంటే మాత్రం అది వ్యర్థమే. దేవునికి చేశామని చేశారు కాబట్టి దేవుడు ఆ కుటుంబం ఇప్పుడు దేవునికి చేశారు కాబట్టి ఇప్పుడు మన అన్నోళ్ళు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏమీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వలేరు కదా. ఆ గిఫ్ట్ అనేది ఎవరి ద్వారా కలుగుతుంది? యేసయ్య దగ్గర నుంచే కలుగుతుంది. కాబట్టి దేవుడు అది అనుగ్రహించలాగిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత వంట చేసేవాళ్ళు, వంటకు సంబంధించినవి అన్నీ దేవుడు అనుగ్రహించి లాస్ట్ రోజు మేము కూడా భోజనం చేస్తాం అక్కడ. చాలా బాగున్నాయి. దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా జరిగించారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆహారమే కానీ నీళ్ళు త్రాగేవారే కానీ ఏ బలహీనత రాలేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దొంగతనాలు కానీ రకరకాల సాతాని క్రియలు కానీ అక్కడ జరగకుండా దేవుడు ఎంతో మహిమకరంగా ప్రతి ఒక్కరు దేవుని భయంతో ఉన్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పనులు చేపించే సేవకులు కూడా దేవుడు విస్తారమైన కృప ఇచ్చారు. మన అనిలన్న కానీ ఇంకా ఎవరు మరి పాస్టర్స్ అందరూ ఎంతో పరిచయం చేశారు. వారందరికీ దేవుడి కృప దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సేవకులకి అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఈసారి గుడారాల పండుగలో మన నాయకులే కానీ సేవకులే కానీ అందరూ ప్రయాసపడ్డారు. ఎండల్లో
నెల రోజులు కష్టపడ్డారు. గుడారాలకి ఎలా 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 ఎవరి పని ఎవరి వర్క్ వాళ్ళు ఎంతో మహిమకరంగా చేశారండి. నిజంగా అంటే పోస్టులు మనం షార్ట్ వీడియోస్ చూస్తున్నాం కదా. నాకు తెలిసిన ఒక ఆమె చెప్తుంది, ఎంత పని జరిగిందిరా ఇక్కడ, చాలా పరిచర్య, చాలా సేవకులు కూడా ఎంతో చేశారని, విశ్వాసులు కూడా చేశారని. వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా సేవకులు కూడా స్వార్థం లేకుండా వాళ్ళు ఎంతో పరిచర్య చేశారు. నాకు ఈ సంవత్సరం ఒకటి ఏంటంటే బాధ, ప్రతి సంవత్సరం మా డాడీ గుడారాల పండుగలో నెల రోజుల ముందే రావటమో లేకపోతే ఇట్లా వచ్చి పరిచర్య చేసేవాళ్ళు నా చిన్నప్పటి నుంచి కూడా. ఈ సంవత్సరం ఆయన అసలు ఇంట్లో కూడా ఆయన ఏమీ చేయలేని పరిస్థితి అయింది. అలా కూర్చొని ఉంటారు, నెమ్మదిగా ఒంటరిగా ఉంటారు, లేకపోతే ఏదో వాక్యం వింటాం అట్లా. ఈ సంవత్సరం గుడారాలకు మాత్రమే ముందు వారమేమో వచ్చారంతే. వచ్చి కొంతసేపు కూర్చున్నారు. ఏదేమైనా కూడా ఆరోగ్యంతో నింపారు. సేవకులందరికీ దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. నా సంతోషం ఏంటంటే ఎంతోమంది అంటే ప్రార్థనలు చేశారు, వాళ్ళు ఈ దినాన లేకపోయారు. నా ఫాదర్కి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. గుడారాల్లో ఆ లేమెల్ల ప్రాంతంలో ఆ గుడారాలు చూసుకోవడానికి దేశన్ గారు చేసిన పరిచర్య, ఆ ప్రాంతంలో మరి గుడారాలు చూసుకోవడానికి మా డాడీకి కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు. అనేక మంది దేవుడు కృప దయచేశాడు. నేనైతే కుటుంబం విషయం ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, దేవా నా కుటుంబంలో మా మమ్మీ లేదు, కానీ నా కుటుంబంలో అందరికీ ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. దేవా నీకు స్తోత్రం తండ్రి అని ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నానండి, స్తోత్రాలు చెప్పుకున్నాను. ఆరోగ్యం ఇచ్చావు, అందరిని బట్టి స్తోత్రములు తండ్రి అని. నిజంగా మన సేవకులు వారు కూడా ఎంతో ఇది పరిచర్య కొనసాగించడానికి లేమల్లో ఎంతో దుఃఖపడుతున్నారు. అంటే స్టార్టింగ్లో చాలా దుఃఖపడ్డారు. ఎందుకనంటే అంత ఆషామాష కాదు, వాళ్ళు చిన్న వయసే కదా, పెద్ద పెద్ద వయసు కాదు. యేసన్ గారంటే ఒక ఇదిలో ఆయన ఏదన్నా అంటే అందరూ అట్లా వినేవాళ్ళు. ఇప్పుడు నాయకులే కానీ అక్కడ ఏమవుతుందంటే, నువ్వు మా కింద చేయలేదా, నువ్వు వాళ్ళ కింద నువ్వు అప్పుడు చేసావు కదా, కొంచెం ఎక్కడో డౌన్ లాగుతున్నట్లే అనిపించింది. అవన్నీ పెట్టుకోవద్దు. యెహోషువ కూడా అట్లాగే అనుకున్నాడు. అయ్యా మొన్నటి వరకు వీళ్ళందరి దగ్గర నేను చిన్న పిల్లోని, అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు పెడితే తినేవాడిని, అలా చేస్తే ఇట్లా ఉండేవాడిని. ఇప్పుడు సడన్గా నాకు నడిపించడానికి ఎలా తనని ఆయన కూడా కంగారు పడ్డాడు. అందుకే ప్రభువు అన్నిసార్లు నేనున్నా నీకు తోడుగా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పుకుంటూ వచ్చింది. ఊరికనే చెప్పలేదు యెహోషువకి. మోషే పరిచర్య, ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క నడిపింపు వేరుగుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి ఇది వేరు. దేవుడు ఆయనకి ఇచ్చిన సూచక్రియలను బట్టి నువ్వు వెళ్ళు అని, నీకు తోడుగా అహరోను పంపిస్తున్నా. ఆయనేం మాట్లాడాలంటే అహరోను ఉన్నాడు పో అని చెప్పి వాళ్ళ అక్క కూడా సమర్పించుకుని ఉన్నది మిరియాం. ముగ్గురు కలిసి ఎంతో చక్కగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి అక్కడ ఆయన వాళ్ళ అన్న వెళ్తుంటే మిరియాం ఎక్కడుండి ప్రార్థన చేపించి జనాల్ని చేయటం జరిగింది. బాగుంది. అంతవరకు నడిపించేంతవరకు వాళ్ళ ప్రయాణాలు అంత జరిగింది. యెహోషువ మధ్యలో వచ్చిన వ్యక్తి కాబట్టి సడన్గా యెహోషువకి ఇది ఇవ్వాలంటే ఎంత ఇది ఉండాలండి. మోషేకైతే అందరు లోబడి ఉంటారు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. యేసన్ గారికి ఆయన ఫౌండర్ కాబట్టి అందరూ గడగడలాడుతూ అదొక ఇదిలో ఆయన ఏం మాట్లాడతాడు. ఒకవేళ ఒక మాట అంటే మేము అన్న దగ్గర ఈ మాట అనిపించుకున్నామే, అయ్యో అని దుఃఖపడిన రోజులు ఉన్నాయి. తర్వాత అన్న మళ్ళీ ప్రేమతో పలకరిస్తే దగ్గరికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ ఇక ఉన్న సేవకులకి వినాలంటే కొంచెం కష్టమే, కానీ విధేయత చూపించాలి. అక్కడున్నది దేవుడు నియమించిన వ్యక్తిని కాబట్టి విధేయత చూపించాలి. అక్కడ దేవుడు అటు కార్యం చేశాడు. ఓకే, ఏదేమైనా సేవకులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. నిజంగా ఇన్ని రోజులు, ఇన్ని నెలలు ఏం చెప్పాలి, నేడు చాటున ఉండి అంటే
పరిచయల్లో ఎంతో కొనసాబడిన మీటింగ్స్ కానీ వాక్యాలు చెప్పడం ఇట్లా చేసినప్పుడు సడన్గా మళ్ళీ అక్కడ వెళ్ళి వంట చేయాలి, ఆ తర్వాత అక్కడ పనులు చేయాలి అన్నట్టు ఎండలో చేయటం అంటే అంత కృప దేవుడు వాళ్ళకి ఇచ్చారు, శక్తినిచ్చారు, ఓపికనిచ్చారు, మంచి మనసుతో చేశారు. దేవుడు వారి పరిచర్యల్ని వారిని దేవుడు ఆస్వాదించి ఆరోగ్యం ఇవ్వాలి. వారి అక్కల అవసరతలు దేవుడే తీర్చాలి. తల్లి అయినా తండ్రి అయినా ప్రభువే. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించి సేవకులందరికీ కృప దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వెస్లన్న, రమేష్ అన్న, రాజన్న, ఇంకెవరు చాలామంది ఫ్రెడ్ అన్న, సేవకులందరి కొరకు వాళ్ళందరి కొరకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమక్క గారు, రూతక్క గారు మెయిన్ వాళ్ళు నిజంగా వాళ్ళు అండి పరిచయలో మెయిన్ పిల్లర్స్ అంటే వాళ్ళే. ఏసన్ గారికి రూతక్క, ప్రేమక్క గారు ఆ రోజుల్లో అన్నకి ఎంతో సహకారులుగా వాళ్ళు ఉన్నారు. పరిచర్యకి ఎంతో సహకరించారు. దేవుడు మరి ఆ తల్లుల్ని నిలబెట్టారు. వాళ్ళు కూడా ఈ గుడారాల పనికి లేమల్లో వాళ్ళు అది చూసుకోవటం ఆశీర్వాదం. ప్రేమక్క గారు ఎన్నో బలహీనతలు మరి నాకైతే తెలియదు, కానీ మనం వీడియోలో చూడటమే అక్క బలహీనత అదంతా. కానీ ఏదేమైనా ఆరోగ్యం ఇచ్చారు. ఆమె స్తోత్రాలేనండి, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం అందరూ ఎగతాలు చేసేవాళ్ళు ఆమెని. కానీ ఆమె ఏం పట్టించుకునేది కాదు. స్తోత్రం స్తోత్రం నిలువ మోకాల మీద చెప్పేవాళ్ళు. రూతక్క గారు కూడా ఆమె స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఆమె ప్రార్థనలో బలహీనత ఆమెకి కలిగినా కూడా అన్నీ పక్కన పెట్టేసి ప్రభు కోసం ముందుకు సాగారు. దేవుడు వాళ్ళిద్దరికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. చక్క గుడారాల పండుగలు చూసుకునే దేవుడు సహాయం చేశారు. అందరి బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అబ్రహాం పాస్టర్ ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. మరి మంచి జ్ఞానం ఇచ్చి ఇంతవరకు నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా మంచి జ్ఞానం ఇవ్వాలి. ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు, అధైర్యం చెందకూడదు. ఆ తర్వాత దేవుడు కృప దయచేయాలి, సహాయం చేయలాగున. అలాగే ఫ్యామిలీ పాస్టర్స్ ఫ్యామిలీ పాస్టర్స్ కొరకు కూడా మనం స్తోత్రాలు చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి పరిచయలో కొనసాగబడ్డారు. పాస్టర్లే కానీ పిల్లలే కానీ అందరూ దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంచారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించి కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు గుడారాల పండుగలు ఎంతో మహిమకరంగా జరిగించారు. అందరిని బట్టి స్తోత్రం 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 తండ్రి. అయితే యెషయా గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 28వ అధ్యాయం 15వ వచనం. ప్రభువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. దేవుడు ఎంతో చక్కటి మాట ఇచ్చాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. సియోనులో ఒక రాయి వేశారంట. అది అమూల్యమైన రాయిగా అది ఉండాలి ఎప్పుడు శోధింపబడినప్పుడు. ఆ తర్వాత మూలరాయిగా అది స్థిరపరచరు. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. అయితే విశ్వసించువాడు కలవరపడడు. మనమందరూ విశ్వాసముతో వెళ్ళి ఉన్నాం, కలవరపడద్దు. దేవుడు మనకు చెప్తున్నాడు, మూలరాయి ఉన్నాడు. సియోనులో మూలరాయి అయిన వేసినవాడు ఆయనే. కాబట్టి మనం విశ్వసించాము, దేవుని వాక్యాలు విని వచ్చాము. మన బాధలు, మన వేదన, మన దుఃఖము అన్నీ ఆ గుడారాల పనులు అందరూ అక్కడ ప్రభుకి చెప్పి ఉన్నారు. అది మనం ఆ ప్రాంతం మనకి ఎంతో ఆశ్చర్యకరమైన ప్రాంతంగా దేవుడిచ్చారు.
అయితే మనము తిరిగి వచ్చాం. ఇప్పుడు మనం కలవరపడద్దు. మన విశ్వాసంతో వెళ్ళాము, తిరిగి వచ్చాము. కలవరపడకుండా ముందుకు సాగుదాం. నేను కూడా ప్రార్థన చేసుకున్న, ప్రభా నీ చిత్తం తండ్రి, నేను అసలు ఇటు రాకూడదు అనుకున్నా, ఇంటికి రాకుండా దేవుని చిత్తం ఎలా ఉంటే ఎలా నన్ను నడిపిస్తారో అని అది ఇది అనుకున్నా. కానీ ప్రభు నాతో కంగారు పడద్దు, వెయిట్ అండ్ సీ అని నాకు మౌనంగా, ప్రభా నీకు నేను అర్పించుకున్నాను, నా ఇష్టంగా మాత్రం వద్దు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని. అంటే తిరిగి రాకూడదు అని కాదు, కానీ దేవుని చిత్తం నన్ను ఎట్లా నడిపిస్తే అలా నేను నడిపించబడాలి, నాకు చూపించు మార్గం అని ప్రభుతో నేను మాట్లాడుకున్నా, అంటే ప్రభుతో చెప్పాను. కానీ ప్రభువు నన్ను మరలా ఇక్కడికి నడిపించారు. అప్పుడు నేను ఆలోచించా, ప్రభా నీ చిత్తం నన్ను ఎలా పరీక్షలో కొనసాగబడుతూ నడిపించు. నీ మార్గం నాకు తెలియదు, కానీ నీ మార్గంలో నన్ను నడిపించుతండి. నా ఇద్దరు చెల్లెళ్ళని కానీ, మా డాడీని కానీ, దేవుడు నా కుటుంబాన్ని కానీ, నేను అట్లా ప్రార్థన చేసుకున్నా. దేవా మీరు మంచి మార్గములు మమ్మల్ని నడిపించండి, సాతాని క్రియలు ఎటువంటివి జరగకుండా కృపతో నింపండి తండ్రి, మా సంఘాన్ని కాపాడుతండి, మా సంస్థని కాపాడుతండి నేను ప్రార్థన చేస్తాను. నీ మార్గంలోనే మేము నడిపించబడాలి, మా ఇష్టాలు ఏమి జరగకూడదు తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా అని ప్రార్థన చేసుకున్నానండి. మనం విశ్వసించి ప్రార్థన చేసి ఉన్నాం, కలవరపడద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. ఓకే, దేవుడు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం. గుడారాల పనులు ఎంతో మహిమకరంగా జరిగినాయి, క్షేమంగా వచ్చాము. దేవుడు నెమ్మది, అలాగే సమాధానం కూడా దేవుడు దినదినము అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని, దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే, ఇప్పటికే మనం రాకడ సూచనలు వింటున్నాం. ఈరోజు మూను రెడ్గా అయిపోయింది, నైట్ 2 o'clock అనుకుంటా, మూను రెడ్గా అయిపోయింది. ఆ తర్వాత ఇంకేదో ప్రాంతంలో జపాన్ సంథింగ్ ఏదో ఊర్లో వాటరు రక్తమయంగా మారిపోయిందంట. దేవుని రాకడండి. ఇంకెక్కడో మౌంటైన్లో నుంచి లావా పడిపోవటం, లావా ఏదో సంథింగ్ కాలిపోతుందని, ఇంకో ప్రాంతంలో కరువు వచ్చినట్లు పశువులు చనిపోవటం కానీ చూస్తున్నాం. దేవుని రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. దేవుని రాకడ ఇంకేం లేదు, 6 నెలలే మనకి టైము అని చెప్తున్నారు. అవన్నీ వినకండి. మనం దేవుని రాకడ దేవుడే చెప్పాడు, నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు, ప్రభువు ఎప్పుడు పంపిస్తాడు, నా తండ్రి ఎప్పుడు పంపిస్తాడో అప్పుడు నేను వస్తాను అన్నాడు. అంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుండాలి. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, అక్కడ దేవదూతున్నది, అక్కడ ఏవేవో చెప్పి మీ మనసుని చెరిపివేస్తాయి, అబద్ధ సాక్షుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, ఇలాంటి వారిని మీరు నమ్మద్దు అని దేవుడు ముందుగానే మనకి చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మన ఆత్మీయ జీవితాన్ని కలవరపరచకుండా విశ్వాసంతో ముందుకు అడుగులు వేద్దాం. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యంను బట్టి, అలాగే దేవుని రాకడ సూచనలు కనబడుతున్నాయి. అలాగని నిమ్మకి నీరు ఎక్కినట్లు కూర్చోకూడదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అది ఎప్పుడు ఏంటి అనేది తెలియదు. ఒక ఆయన 6 నెలల్లో ఇంకా దేవుని రాకడ వచ్చేస్తే అయిపోయింది, దేవుని గడియ వచ్చేసింది అని చెప్తున్నారు. దేవుని గడియ ఎప్పటి నుంచో ఉంది, కానీ తండ్రి ఎప్పుడు పంపిస్తే కదా అప్పుడు వచ్చేది. కాబట్టి జనాల్లో టెన్షన్ పెట్టడం, అమ్మో అని భయపెట్టడం అలాంటివి చేయకూడదు. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఎప్పుడైతే రాకడేంటి, మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. వీఆర్ రెడీ అని అంటూ ఉండాలి. ప్రభు వచ్చారనుకో, ప్రభా ఆయన వచ్చేసరికి మహిమతో మనం అందరం వెళ్ళిపోతాం. మనకెందుకు భయం? మనం రక్షణ పొందిన వాళ్ళం కదా, బాప్తిసం పొందిన వాళ్ళం కదా, మనకు భయం ఉండదు. లేని వాళ్ళకు ఉండాలి, నేను త్వరగా బాప్తిసం. అందుకే ఇదే సమయము రండి, రక్షణ దినము ఈ దినమే. ఎంతోమంది గుడారాల పనులు బాప్తిసాలు తీసుకున్నారు, అందుని బట్టి స్తోత్రములు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని కోసం మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కృప దయచేలాగన
అలాగే అంతవరకు మన రక్షణ కూడా కాపాడుకునేటట్లు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, గుడారాల పండుగలు ఎంతో మహిమకరంగా దీవెనకరంగా మీరు జరిగించారు. అందుని బట్టి స్తోత్రం యేసయ్యా. దేవా, 4 దినములు తండ్రి ఎంతో తండ్రి మహిమకరంగా జరిగించారు. యేసయ్యా, అనేక మంది వచ్చి ఉన్నారు. ఆ బిడ్డల సమస్యలు మీరు చూసి ఉన్నారు, విన్నారు తండ్రి. వారి యొక్క దేవా దుఃఖమును మీరు చూశారు తండ్రి, రోదన మీరు చూశారు యేసయ్యా. దేవా, తిరిగి వెళ్ళి ఉన్నారు తండ్రి. విశ్వసించువాడు కలవరపడరన్నావు తండ్రి. బిడ్డలు విశ్వాసంతో వెళ్ళి ఉన్నారు. ఆ కుటుంబాలన్నిటి మీరు దీవించండి యేసయ్య. అలాగే తండ్రి, సేవకులు విశ్వాసులు ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. నాయకుల్ని తన సంస్థకి ఇచ్చి ఉన్నారు. వారు కూడా ఎంతో కష్టపడ్డారు తండ్రి, రాత్రి పగులు కష్టపడ్డారు. దేవా, బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపినందుకు స్తోత్రం యేసయ్య. క్షేమంగా మమ్మల్ని నడిపించారు, అందుని బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, కృపతో మీరు నింపండి తండ్రి, బలపరచండి, ఆశీర్వదించండి. ఇక ఇప్పటి నుంచి మా పరిచయలో మీరు తోడుగునండి యేసయ్య. మా సంస్థను ఇంకా ఆశీర్వదించండి. మా సేవకులందరినీ మీరు కాపాడండి తండ్రి, విశ్వాసుల్ని కాపాడండి యేసయ్య. దేవా తండ్రి, నీ బిడ్డలమైన మేము తండ్రి రక్షణ పొంది ఉండగా తండ్రి యేసయ్య, అంతం వరకు కాపాడుకునే కృప మీరు ఇస్తున్నందుకు స్తోత్రం యేసయ్య. అలాగే యేసయ్య తండ్రి, నీ రాకడ అతి సమీపంగా ఉన్నది తండ్రి. ప్రజల్ని తండ్రి ఎంతోమంది నానా మాటల చేత తండ్రి మరి వాళ్ళని భయపెట్టిస్తూ అట్లా కాకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన వారై ఉండటానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి నాలుక తండ్రి నేను స్తుతిస్తున్నావు తండ్రి, ప్రతి మోకాలు నీ ఎదుట వంగుతాయి అన్నావు తండ్రి. ఆ విధంగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం యేసయ్య. దేవా తండ్రి, ఏది ఏమైనా మమ్మల్ని అందరినీ మీరు కాపాడుకున్నారు. మా కుటుంబాలనే కానీ మా సంస్థలనే కానీ మీరు కాపాడుకున్నందుకు స్తోత్రం. లోకంలో ఇంకా మంది నశించిపోతున్నారు, వారికి కూడా రక్షణ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. కృపతో మీరు నింపినందుకు స్తోత్రం యేసయ్య. దీవించి బలపరచమని యేసయ్య, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేస్లాడండి, చాలా సంతోషం. అలాగే ఈ వీడియోస్ ముందు నేను ఏమన్నా బలహీనమైన మాటలను ఉంటే క్షమించండి. ఎందుకనంటే బలహీనతలు అనేది కలుగుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ మంచి మనసుతో, పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఏది చేసినా కూడా దేవునికి మహిమకరంగానే నేను చేయగలగటానికి, ఈ పరిచయలు కొనసాగడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే వాగ్దానాలు కూడా నేను దినదినము పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేయలాగా నా నిమిత్తమై, నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.